खत्म होता है। ओके శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి సందర్భంగా కడప నగర బల్జ సోదరులైతేనేమి అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడా విజయనగర సామ్రాజ్య అధ్యక్షుడు చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరుపుకోవడం నిజంగా మా అందరికీ కూడా అదృష్టం లాంటిది. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు సెంటర్లో ఈ విధంగా అందరూ కూడా వివిధ వర్గాల వారు బలిజ కులస్తులందరూ కూడా జరుపుకొని ఆయన స్మరించుకోవడం కూడా నిజంగా అదృష్టం లాంటిది. ఎందుకంటే మహాచక్రవర్తి ఆ రోజు అన్ని భాషల కన్నా తెలుగు భాష లెస్ అని చెప్పి తెలుగు భాషను దేశమంతా కూడా ఆయన అభివృద్ధికి తెచ్చిన గనుడు శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా ఆ దినం టెక్నాలజీ లేనప్పుడే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో కూడా ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక చెరువు నిర్మించి రైతులను ఆదుకున్న మహాపురుషుడు. అదేవిధంగా కవులను కళాకారులను అయితే ఆయన ఆస్థానంలో ప్రథమ స్థానం. శ్రీకృష్ణదేవరాయలు కడప నగరానికి కూడా ఎంతో అనుబంధం ఉంది. గతంలో తొలిమెట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి గడపలో కూడా ఆయన ఒకరోజు నిద్రపోవడం కూడా జరిగింది. వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వానికి నగలు ఇవ్వడమే కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య అధ్యక్షుడు ఎన్నో టెంపుల్ అయితేనేమి ఎన్నో మంచి పనులు చేశాడు. కాబట్టి ఆయన ఈ దినం కూడా అందరి హృదయాల్లో శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు. పరిపాలన వాళ్ళు కూడా శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, శ్రీకృష్ణదేవరాయలు జయంతిని అధికారపక్షంగా చేయాలని మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఈ సర్కిల్ను కూడా శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్గా అందరూ కూడా సంబోధించి కార్పొరేషన్ అధికారులు శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ అని నామకరణం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. కడప